ప్రాపంచిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వాటికి అనుగుణంగా ఏర్పరచుకున్న జీవిత లక్ష్యాలు, ఆశయాలు ఇవన్నీ దాదాపుగా అర్ధరహితమైనవి. బాధలు, దుఃఖాలు కేవలం రోగ లక్షణాలని, రోగం మరెక్కడో ఉన్నదనే విషయాన్ని మరిచిపోయాం. భౌతిక సుఖాలు, సంపదల కోసం దేవుని మెప్పించటానికి భక్తిని అవలంబించటం కేవలం అపహాస్యమే అవుతుంది. మన ముందున్న సమస్య కేవలం బాధలు, దుఃఖాల నుండి నివారణ పొందడం కాదు. బాధకు, దుఃఖానికి మూల కారణమైన బంధనాల నుండి విముక్తిని పొందటమే మన ముందున్న సమస్య. ముక్తి అంటే దాస్య బంధనాల నుండి విముక్తి కావడమే. ముక్తికి, మోక్షానికి తేడా ఉంది. మోక్షం పునర్జన్మ క్రమానికి శాశ్వతమైన అంతం కాదు. మోక్షం అంటే చావు పుట్టుకల పరిభ్రమణంలో ఒక తాత్కాలిక విరామం మాత్రమే. కొంతకాలం విరామం తర్వాత మళ్లీ జన్మించటం జరుగుతుంది. ఈ జనన మరణ పరిభ్రమణం ముక్తిని పొందినప్పుడే అంతమవుతుంది. అంతటితో మన బాధలకు, దుఃఖాలకు తెరపడుతుంది. ముక్తి కన్నా తక్కువైనదేదీ మన జీవిత గమ్యం కాకూడదు. ఆ పైన ఇంకా సాధించవలసింది ఎంతో ఉంది. కనీసం ముక్తినైనా జీవితపు అంతిమ గమ్యంగా కోరుకునేవారు బహు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆధ్యాత్మిక సోపానంలో ముక్తి అట్టడుగు మెట్టు మాత్రమే. మనం దీనికంటే తక్కువ స్థాయిలో ఉంటే జీవిత సమస్య ఎంత మాత్రం పరిష్కారం కాకుండా మిగిలిపోతుంది. మాకు ముక్తి వద్దు అనేవారు కొందరున్నారు. వారికి కావలసింది పదే పదే జన్మనెత్తి భక్తి మార్గ సాధనను కొనసాగించటమే. వారి జీవిత గమ్యం అస్పష్టం, అనిశ్చితం. వారి దృష్టిలో భక్తి తప్ప ఆపై మరేదీ గమ్యం కాదు. నిజానికి వారు భక్తి పారవస్య స్థితికి సమ్మోహితులై అందులోనే కలకాలం చిక్కుకుపోయి ఉండడానికి ఇష్టపడతారు. ఇదంతా వారు తమను తాము సంతృప్తి పరుచుకోవడానికే.